హలో మమ్మ. నా లైఫ్‌లో చిన్నప్పుడు జరిగిన ఒక మూమెంట్‌ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడు మమ్మ. చెప్తాను అదేంటో. ఓకేనా? చూసేసేయి వీడియో. ఇప్పుడు ఇలా వర్షం పడితే వెళ్లి వర్షంలో తడచాలని చాలా ఆశగా ఉండేది. కానీ అమ్మ పోనిచ్చేది కాదు. "వద్దు, ఇంట్లోనే ఉండు, పోకు, తడచకు" అని చెప్పి ఇంట్లోనే ఉంచేది. అమ్మ అట్లా ఎప్పుడు పక్కకెళ్తదా, ఏదో ఒకటి బయట వస్తువు ఉంది, అది ఇది ఉందని తెచ్చుకున్నానికని చెప్పి వెళ్ళి దొంగగా తడిచే రోజులవి. ఒకప్పుడు చిన్నప్పుడు ఆనందం, ఆ హ్యాపీనెస్ అలా ఉండేది. ఆ వర్షంలో ఎళ్లి తడచాలా అనే ఒక ఆనందం అప్పుడు. తడిచొస్తే నాన్న గట్టిగా తిట్టేటోడు. ఎన్ని సార్లు చెప్పాలి తడిచి రావద్దు వర్షంలో, ఎవరినో వస్తే రేపు ఎవరు చూసుకుంటారు అది ఇది అని గట్టిగా నాన్న తిడితే, అదే అమ్మ మాత్రం పక్కకి పిలుచుకెళ్ళి తల తుడుస్తూ టువాల్‌తో, "నాన్న నీకోసమే కదరా చెప్పేది. ఇప్పుడు ఆ వానలో తడిస్తే మళ్ళీ నీకు జలుబు పట్టి జ్వరం వస్తుంది. నువ్వే ఇబ్బంది పడతావనే కదా నాన్న నీకు చెప్పేదని" బుజ్జిగిచ్చేది అమ్మ. ఇప్పుడు ఇదే వర్షంలో నేను తడుస్తే నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు. వద్దని చెప్పేటోళ్ళు ఎవరు లేరు. అట్లే కానీ ఇప్పుడు నాకు తడచాలని లేదు, చేయాలని లేదు. కానీ అట్లే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను తడుస్తే అట్లా చెప్పేదానికి పక్కన మా అమ్మ లేదు, గట్టిగా నన్ను తిట్టడానికి మా నాన్న లేడు. ఇలా ఉంటుంది మా అమ్మ. కావాల్సిన టైంలో కావాల్సింది దొరకదు. దొరికే టైంలో దాని దగ్గరికి మనము పోలేము. ఇలా ఉంటుంది మా అమ్మ లైఫ్ అంటే. ఇలా చిన్నప్పుడు మీ లైఫ్‌లో ఏమైనా జరిగింటే కామెంట్ చేయండి మామ. ఓకేనా? ప్లీజ్ ఫాలో మై ఛానల్. కొంచెం సపోర్ట్ చేయండి మామ. ఎస్ఏ రామ్. యూట్యూబ్‌లో కూడా ఫాలో అవ్వండి మామ ప్లీజ్.